అసలు ఈ బైక్ నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది? అమ్మ ఎందుకు ఇప్పించింది నీకు అర్థమవుతుందారా? ప్రతి అమ్మ పిల్లల కళ్ళను చూసి ఆకలి కడుపును గుర్తించగలదు. అలాంటిది నా గమ్యమేమిటో తెలిసిన మా అమ్మకు నేను మిస్ అయిపోతున్న ఆపర్చునిటీస్, దానివల్ల పడే బాధను గుర్తించలేదనుకుంటున్నావా? ఇక పదరా నాన్న, నీ కష్టాల్లో నీ తోడుగా ఉంటా. హలో, వన్ బ్లాక్ కాఫీ, 1 కూల్ కాఫీ. ట్రై చేస్తున్నా కొంచెం బూస్టప్ ఇవ్వచ్చుగా. వీటికేం తక్కువ లేదు, కానీ నువ్వు జాబ్ తెచ్చుకో అంటే మాత్రం అదో చెప్పుకోదగ్గ కూడా అంబిషన్ ఏం కాదు. సారీ. చిన్నగా మాట్లాడొచ్చుగా. ఎప్పుడైతే జాబ్ తెచ్చుకుంటావో అప్పటిదాకా నాకు కాల్స్ మెసేజెస్ ఏం చెయ్యకు. 1 సెకండ్. ఎంతసేపు అయినా పాలు తేయడానికి? ఇప్పుడే కదమ్మా వెళ్ళింది. ఒక్కసారి కూడా కాల్ చేయాలనిపించలేదా? నువ్వేగా ఫోన్ చేయదన్నది. అయినా ఆనందంలో ఉన్నప్పుడు మీకు సినిమా కావాలా, బాధలో ఉన్నప్పుడు మీకు సినిమా కావాలా, మీ మూడు సీన్స్ తగ్గట్టు ఫీల్ కావడానికి మీకు సినిమా కావాలా? మీ లైఫ్లోకి వచ్చేవాడు మాత్రం సినిమానే కెరీర్ ఎంచుకుంటే మాత్రం వద్దా? ఈ మధ్య మాటలు బాగానే మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడే తెలుస్తుంది ఎలా మాట్లాడాలో. అది కాదు, ఇంట్లో నా తల తింటున్నారు. నీతో తప్ప అలా ఎవరితో ఎంచుకోగలను? అమ్మాయిని కదా, కొంచెం భయంగా ఉంటుంది. అయినా నేను అడిగింది ముద్దేగా, ఏదో అన్నట్టు ఫీల్ అయిపోతున్నావు. దాని గురించి ఎప్పుడో మర్చిపోయా. అవునా? అయినా నాకు రోజు అదే పనిలే. అయినా అంత బిజీ అంటే ఏదోలే. చెప్పొచ్చు కదా ప్లీజ్.
చెప్తే నువ్వు అడిగిన దాని గురించి ఆలోచిస్తా. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది ఓకే అయితే స్టార్ట్ చేయడమే. అవునా? ఓయ్ వాట్ హ్యాపెన్? ఆల్ ది బెస్ట్. లవ్ యూ. నాన్న, జాబ్ గురించి ఏం ఆలోచించావు? రేపు ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్తున్నా. మోస్ట్లీ అది ఓకే అయితే ఇంకా స్టార్ట్ చేయడమే. ఓహో. చిన్నోడా రేయ్, అమ్మ పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్ బాయ్. పైన ఏం చేస్తున్నావురా? టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావురా? నువ్వు అనుకున్నా సాధించాలనుకుంటున్నావా లేదా? హలో, చెప్పరా. ఎక్కడ్రా? ఇంట్లోనే. అబ్దుల్ ఖాన్ బర్త్డే పార్టీ ఉంది, చిల్లవుతూ సెలబ్రేట్ చేసుకుందాం, రారా? వాడెక్కడరా? వాడు ఇక్కడే ఉన్నాడు కానీ నువ్వైతే రాబే ఫస్ట్. వస్తున్నారా? అమ్మా బయటికి వెళ్తున్నా, లేట్ అవుతుంది. బైక్ ఎందుకు ఇప్పించినానో మర్చిపోయినావు. మళ్ళా తిరగదిరగనికే నేర్చుకున్నావు. ఏమైంది? చెయ్యి తగిలి స్టార్ట్ అయిందేమో. త్వరగా వస్తామా. మా మా బాయ్. మళ్ళీ కాల్ చేస్తా. నానా రే, ఆ ఫోన్ మోగుతుంది, వినిపిస్తుందా లేదా? ఇంకా పడుకున్నావా? అమ్మా నాన్న కజిన్ వాళ్ళ ఎంగేజ్మెంట్కి వెళ్ళి నుండి నువ్వు వస్తే నువ్వు అడిగింది నేను ఇస్తా. వస్తున్నా. అలాగే షాపింగ్ కూడా తీసుకెళ్ళాలి మరి నన్ను. డబ్బులు ఓకే. షార్ప్ 10 o'clock నీ ముందుంటా. షార్ట్ ఫిల్మ్ గురించి ఒక వ్యక్తిని కలవాలి కదా. రేపు పోతాలే. ఎక్కడికి రా? అదే అమ్మా, అబ్దుల్ ఖాన్ బర్త్డే ఉంది కదా, పాటిస్తంటే వెళ్తున్నా. బైక్ ఇప్పించిన సంగతే మర్చిపోయినావు. సినిమాలు, పార్టీలు, దావతులు అనుకుంటా తిరుగుతున్నావు.
అసలు నేను ఎక్కడున్నాను? ఇక్కడికి ఎలా వచ్చాను రా? ఏంట్రా ఇది? దీనమ్మా! ఏయ్! ఆ ఫోన్ మోగుతుంది, వినిపిస్తుందా లేదా? What the fuck? రోడ్డుపై వెళ్ళేటప్పుడు మనకొక్కరికే ఫ్యామిలీలు ఉండవు బ్రో. మన ముంగడి వెళ్ళే వాళ్ళకు, మన వెనుకల వస్తున్న వాళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి. చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.